మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావును విమర్శించే నైతిక హక్కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని ఎంపీపీ మాణిక్యరెడ్డి ధ్వజమెత్తారు. సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధిలో దేశానికి ఆదర్శవంతంగా ఉందని తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడ మండల కేంద్రంలోని మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయి దిగజారి మాట్లాడడం సరికాదని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్, ఎంపీపీ ఉపాధ్యక్షులు పాపయ్య, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఎల్లయ్య, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం కోసం 22 ఏళ్ల పాటు మరి అహర్నిశలు కృషి చేసి తెలంగాణను తెచ్చి ఇలా తెలంగాణను అన్ని వర్గాలకు అన్ని రంగాల ప్రజలకు ముందుకు తీసుకుపోయి ఇలా సుఖంగా ఉంచినటువంటి ఇలా కేసీఆర్ను హరీష్ రావు గారిని మరి తిట్టడమే మరి పనిగా పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి మరి సిద్దిపేటలో ఏం అభివృద్ధి చేస్తామని కూడా చెప్పకుండా ఈరోజు కేసీఆర్ హరీష్ రావును తిట్టడం మొదలు పెట్టుకోవడం జరిగింది. కానీ మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి హామీలు కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తా ఉన్నాం, అది కూడా మాట తప్పడం జరిగింది. మరి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నాం, అది కూడా ఇవ్వడం లేదు. నిన్న ప్రచారం నిమిత్తం కాంగ్రెస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి గారు సిద్దిపేటకు వచ్చి కేసీఆర్ మీద హరీష్ రావు గారి మీద నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సిద్దిపేట ప్రజలకు నీ చరిత్ర ఏందో తెలుసు. నువ్వు గతంలో తెలంగాణ ఉద్యమ కాలంలో చేసినటువంటి అణచివేత ధోరణి కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి ప్రజలు సిద్దిపేట ప్రజలు. మరి ముఖ్యంగా గత 24 సంవత్సరాల నుంచి మరి 20 సంవత్సరాల నుంచి అయితే హరీష్ రావు గారు సిద్దిపేట ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈ రోజున అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందినటువంటి కాన్స్టిట్యున్సీ ఏదన్నా ఉన్నదనంటే అది దేశంలో మొట్టమొదటి స్థానంలో మన సిద్దిపేట ఉన్నది. మరి అట్లా ఉన్నది కాబట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది కాబట్టి మరి ఎన్నిసార్లు ఉప ఎన్నికలు వచ్చినా తెలంగాణ ఉద్యమం గురించి మంత్రి పదవిని త్యాగం చేసి ఎమ్మెల్యే పదవి త్యాగం చేసి నిలబడ్డా ప్రజలు హక్కున చేర్చుకున్నారు. మరి ప్రజల గురించి కొట్లాడి పరితాపించేటువంటి నాయకుడు హరీష్ రావు గారు అని చెప్పి ఆయన్ను ప్రతిసారి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది.